ఇప్పుడు మనం 35th ఫ్లోర్లో ఉండి వ్యూ చూస్తున్నాం. అబ్బో కాంక్రీట్ కేకారణ్యం లాగానే కనిపిస్తుంది. అటు కొంచెం చెట్లు కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇక బాబా పెద్ద పెద్ద ఇదే కౌలాలంపూరు. అక్కడ మనకు కనిపిస్తున్న ఇల్లు పాత ఇల్లు అలా ఉంటాయన్నమాట. అంటే బంగ్లా పెంకుతో ఉన్నట్టున్నాయి. బంగ్లా పెంకు ఇల్లు అదే ఇలా అన్నమాట. పైన బంగ్లా పెంకు వేసారు ఆ ఇళ్ళన్నీ. ఇక మొత్తం వచ్చే ఈ లేటెస్ట్ బిల్డింగ్లన్నీ కూడా ఇలా బాగా స్టేర్స్ అనమాట. 35th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట 35th ఫ్లోర్లో. ఇక అదే మన కనిపించే పెట్రోనాస్ టవర్స్ అవి రెండు. ఇది కౌలాలంపూర్ సిటీ అంతా కూడా. పైన మాత్రం బంగ్లా పెంకులు వేసారు. పాత ఇళ్ళు అయితే అలా ఉన్నాయన్నమాట. కొత్తగా కట్టి ఇలా. ఇది ఒక టవర్, పెద్ద టవర్, చాలా ఎక్కువ అవి ఉన్నట్టున్నాయి. దూరంగా ఒక మసీదు కూడా కనిపిస్తుంది మనకి. ప్లే గ్రౌండ్, అది స్కూల్ కనిపిస్తుంది అక్కడ. ఈ టవర్స్ స్పష్టంగా కనపడుతున్నాయి మనకి. చూడండి ఇక్కడ కూడా చెట్లు, ఇక్కడ కూడా చెట్లు పెట్టారు. ఈ చెట్లు అసలు భలే పెరగడానికి చాలా మంచిది. ఆ ఓల్డ్ ఇళ్ళని చూస్తుంటే మాత్రం మన పాత లోగిళ్ళు అంటే పెంకుటిల్లు అని తలపిస్తున్నాయి అవి. ఇక్కడ 4వ నెంబర్ అస్సలు ఉపయోగించరు. 7తో సమానం అంట 4వ నెంబర్. పైన చక్క ఇక్కడ ఒక సిట్ ఏరియా కూడా ఇచ్చారు, కూర్చుని చూడటానికి ప్రశాంతంగా. అది ఇదన్నమాట కౌలాలంపూర్ సిటీ వ్యూ. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసాము ఇప్పుడు దాకా. ఇది 35th ఫ్లోర్లో ఉందన్నమాట. అదిగో పెట్రోనాస్ టవర్స్ ఎదురుకుండా. బాబు భలే భయం వేసింది. ఆ చివర ఎడ్జ్ చూడండి ఎలా ఉందో. దక్షిణాఫ్రికా నుంచి చర్యలు జాన్ రివర్లో ఉండే ఫిష్లు అంట. ఈ మనుషులు కూడా తినేస్తాయంట ఈ ఫిష్లు. ఇది చూస్తున్నాం కదా మనం ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడ ఒక స్కెల్టన్ కూడా పెట్టారు. కౌలాలంపూర్లో ఎక్వేరియంకి వచ్చాం. అది చూసారు లోపల రొయ్య. ఇది ఒక టైప్ ఆఫ్ పీతలాగా ఉందన్నమాట. ఇది ఒక పీత. ఇక్కడ కూడా రకరకాల ఫిష్లు మనం చూస్తున్నాం. బ్లూ కలర్లో ఉన్నాయి కొన్ని. ఇక్కడ పాయిజనస్ ఇచ్చిన కొరమేళ్ళలాగా ఉంది. ఇదేమో ఈ ఫిష్లు. అక్కడ వస్తుంది ఒక ఫిష్ దానికి కదులు పెద్ద తోకుంది. సరే Bawa bekas kecil yang berada di pinggangnya, iaitu daya makanan mereka, ikan kebun dan juga udang. Dan sekedar dalam pembelian di hadapan anda, pelanggan hewan kami telah pun memeriksa seluruh badan, ekor, gigi dan juga mulut untuk memastikan yang memerang kita ini dalam keadaan yang sehat. To turn the otter such as training around, high five, play with ball, because this otter they already train with our animal trainer to do some trick to get their food. Alright, actually it's not trick, this is just some exercise or some activity for our otter, and of course to keep them healthy all the time. Boleh cuba dengan haiwan kesayangan anda. ఇది ఒక న్యాచురల్ ఎక్వేరియం. చాలా బాగా చక్కగా పెట్టారు దీన్ని. చిన్న చిన్ని ఫిష్లు ఇవి కూడా very సూపర్గా ఉన్నాయి. ఈ ఫిష్లు చాలా సూపర్గా ఉన్నాయి.
షేప్లో. ఈ చేప ఈల్ ఫిష్ అనమాట. అది షాక్ కొడుతుంది పట్టుకుంటే అనే చేప కింద పడుకుని ఉంది. ఆ పైన ఏమో ఊసర వెళ్ళి ఉంది. ఆ పైన చూస్తున్నాం మనం. అదే కలర్లో ఆ కొమ్మకు పట్టుకుని స్మాల్ ఫిష్ అనమాట. ఈ కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. గొల్లబామ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళు. పాటి తొండలాగా ఫాల్స్ క్లౌన్ ఫిష్ అంట. ఫాల్స్ క్లౌన్ ఫిష్ భలే కలర్ఫుల్గా ఉన్నాయి. సీలో ఉంటాయండి ఇవి. ఇది కూడా సీలో ఉండే కలర్ఫుల్ ఫిష్. ఇది బ్లూ కలర్ ఫిష్ సూపర్ ఉన్నాయి. స్టోన్ ఫిష్ అంట. ఎక్కడ మరి ఈ ఫిష్లు ఎంత అందంగా ఉంది. రెడ్ లైన్ ఫిష్. అవునా రాళ్ళెళ్ళే ఉన్నాయి. అయ్యా వారిని రాళ్ళలాగా ఉన్నాయి లోపల. అవంట స్టోన్ ఫిష్లు. ఇవి కూడా కలర్ఫుల్గా భలే ఉన్నాయి. గార్డెన్ ఈళ్ళు అంట. ఇవి వంగుతున్నాయి చూడండి. అవి చేపలు అంట. అసలు ఈ చేపల్లాగానే అనిపించలా. అదేమో జీబ్రా ఈల్ అంట. ఆ లోపల ఉన్న ఫిష్. గార్డెన్ నిలబడిన ఊరు తెరుస్తుంది ఈ చేప. ఏమంటారు కానీ ఈ ఫిష్లు కూడా ఇక్కడ రాశారు బోర్డు మీద. చాలా పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ. చూస్తుంటే ఇది వైట్ ఫిష్. గ్లాస్ ఎక్వేరియంలో ఉన్నాయి. ఇంకా దాని నిండా చేపలే. చాలా చెట్టు లాంటి దానిలో పెట్టారనమాట. ఇక్కడ కూడా అన్ని పెద్ద పెద్దవి. ఆ షెల్లో వెళ్తున్నాయి రకరకాలు. ఇది సొరచేప లాగా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇదిగో అన్విక్ దాన్ని టచ్ చేస్తున్నాడు. క్యాట్ ఫిష్ తెచ్చినా తెచ్చినా తెచ్చి క్యాట్ ఫిష్ తెచ్చి. ఓ అది పెద్ద ఫిష్. అది ఇదేమో క్యాట్ ఫిష్. అసలు నిజంగా ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అసలు సూపర్. అసలు ఎంజాయింగ్ అనమాట. ఇన్ని రకాల సముద్ర జీవుల్ని చూసి ఆనందం కలుగుతుంది. ఇక మలేషియా కౌలాలంపూర్లో ఎక్వేరియం అనమాట. ఒకటి వస్తుంది అందంగా. అది మరి పడుకుని నిద్రపోతున్నాయి. చాలా పెద్ద చేపలు అనమాట. ఇవలే ఉన్నాయి అసలు. అవి అంత పెద్ద పెద్దవి అసలు. ఇది పెద్ద పెద్ద. ఇదిగో రాజీ దీకు. అది కింద పడుకుంది. ఇప్పుడు ఈ పైది అయ్యో మంచి పని చేసాడు వీడు. అన్విక్కడ ఒక్కసారి అనగానే అది ఎలా మూవ్ అయిపోయి వచ్చినప్పుడు పెద్ద చేప. సూపర్ ఫిష్. చాలా పెద్ద చేపలు అనమాట. రెండు అన్విక్ గడు ఒక్కసారి కొట్టాడు ఎక్వేరియాన్ని. ఇకంతా బయటికి వచ్చేసి వాడేం కొట్టలేదు. లెగిస్తే సౌండ్ ఇక్కడ పోయిపడ్డా. అమ్మో అసలు ఎంత బాగానో. వా సూపర్. అసలు ఈ చేపలు ఫిష్లు ఉన్నాయి. అవి వైట్ ఫిష్, బ్లాక్ ఫిష్. అన్విక్ నాన్న చూస్తున్నారు ఈ ఫిష్ని. అదిగో వైట్ ఫిష్. కోకోనట్ క్రాబ్ అంట. ఆ లోపల ఇసుకలో కూడా దాపుతుంది. లోపల చాలా చేపలు ఉన్నాయి. చాలా ఫిష్.
ఫిష్లు కూడా భలే ఉన్నాయి. ఆ ఎల్లో ఫిష్లు కూడా బాగున్నాయి. ఇది ఒక చార్ల ఫిష్, ఎల్లో ఫిష్, అన్ని కలర్ ఫిష్లు. ఏమో సిమెంట్ కలర్ ఫిష్, ఏమో బ్లాక్ ఫిష్లు. అంత యాక్టివ్గా కదులుతున్నాయి అంటే ఇవన్నీ అంత యాక్టివ్గా కదులుతున్నాయి. పాండ్ అది వైట్ రెక్కలతో వావ్ సూపర్. బేబీ షార్క్లు అండి, షార్క్ ఫిష్లు అంట, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక సముద్రం లోపలికి వచ్చిన ఫీలింగ్ కలగడం కోసం ఇలా అద్దాల్లో పైన ఫిష్. ఈ ఫిష్లు అనమాట. ఇవో పైన కూడా అలా నీళ్ళల్లో ఉన్నామన్నట్టుగా మనం. అన్నీ భలే లోపల అంతా సముద్రంలోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. అదిగో షార్క్ ఫిష్ మన పైన నుంచి వెళ్తున్నట్టే ఉంది. ఇంకో షార్క్ ఫిష్ వస్తుంది, బేబీ షార్క్ అంట. అదిగో పైనుంచి ఇలా వెళ్తున్నాయి ఫిష్లు ఎక్వేరియంలో. అలా వస్తున్నాయి అనమాట షార్క్ ఫిష్లు. పైన పెద్ద పెద్ద ఫిష్లు వెళ్తా ఉన్నాయి. డీకు అసలు అదబ్బా అవి అలా వెళ్తుంటే ఇంకా భలే ఉందిలే ఇది ఎక్వేరియం. సూపర్. ఓమో ఈ షార్క్ ఫిష్లు అసలు ఉంటుంది ఈజీగా ఉంటుంది అసలు. అమ్మో చాలా చాలా పెద్ద చేప. ఇది ఒక ఫిష్, స్ట్రింగ్ ఫిష్ అంట. ఇది భలే ఉంది, చాలా భలే ఉంది ఇది అసలు. ఇదనమాట ఇది ఫిష్. కళ్ళు తెరుస్తుంది, కనపడుతుందా? మళ్ళీ అదో ఫిష్ లోపలికి వెళ్తుంది. ఎలా వస్తుందో ఏంటిదా అది? ఓ అదిగో అసలు ఎంత బాగుందో ఆ చేప. అదిగో ఆ ఫిష్ మళ్ళీ వస్తుంది. అది పెద్ద గబ్బిలో వచ్చినట్టే వస్తుంది ఆ ఫిష్. అసలు ఎంత బాగా వస్తుందో అది. దాన్ని అసలు అంత అందంగా. రాజీ పైకి చూడు, మళ్ళీ వస్తుంది అది. పైన ఒకటి తాబేలు లాగానే ఎగురుతున్నట్టు. తాబేలేనా? టార్టాయిసేనా? రెక్కల్లో ఒక రెక్క తోకలాగా ఉండి ఈ చేపలు భలే ఉన్నాయి అసలు. అసలు ఎంత పొడవు తోకలతో అసలు ఎంత బాగుంది. అమ్మా అసలు పోటీలు కూడా వచ్చేస్తున్నాయి. చాలా బాగా పక్షులు ఎగురుతున్నట్టున్నాయి అసలు. ఇంత పెద్ద పెద్ద తోకలు వేసుకుని చేపలు కనిపిస్తున్నాయి కదా అందరికి. వస్తున్నాయి అమ్మా. మనుషులు మొహం లాగానే ఉన్నాయి. రాజీ ఇక్కడ ఒక వీడియో తీ రాజీ, చాలా బాగా ఉన్నాయి. ఫాస్ట్ గా తిరుగుతూనే ఉన్నాయి. అసలు బాగా ఎంత హుషారుగా తిరుగుతున్నాయో. సరే ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ పైన లా తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయో కలర్స్, బ్లాక్ కలర్
రంగులు ఉన్నాయి. ఇదైతే పద్దాకి ఇటే తిరుగుతుంది ఏంటో, ఇది పెద్దది పెద్ద తోక వేసుకుని. సూపర్ సూపర్ సార్లు సార్లు. ఆ చాలా చాలా పెద్దగా ఉంది. గబ్బిలాయలు ఎగురుతున్నట్టున్నాయి. ఎక్కువ చైనా పిల్లలు ఉన్నారు ఎక్కడ చూసినా. పెద్ద టార్టాయిస్, అదిగో దాని పైన అలా కనిపిస్తుంది, చాలా పెద్దది అది టార్టాయిస్. దీనిలో చూపించే ప్రతిదీ 30% జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ అన్నమాట. ఈవెన్ చిన్న ఫిషెస్ కూడా పెద్ద కనబడతాయి. అదిగో షార్కులు వస్తున్నాయి. టార్టాయిస్ చాలా పెద్దగా ఉంది. అదిగో యాక్టివ్గా వస్తుంది ఒకటి. ఇది మరీ అసలు దెయ్యం లాగానే వస్తుంది చేప. తోకలేదు దీనికి. అసలు ఇది ఏంటో, ఇది ఒకటి పడుకునే ఉంది అచ్చంగా, ఇది ఒకటేమో వస్తుంది. అది కళ్ళు చూడండి ఎలా, కళ్ళు ఆరుతుంది, తీస్తుంది. ఇదేమో ఒకటి. సముద్రం లోపల ఇన్ని రకాల చేపలు ఉంటాయి కాబట్టి ఇది లేవకుండా అలా పడుకుంది బద్దకంగా. చాలా లావుగా ఉంది. రకరకాల అప్పుడు అందంగా ఈ చేప కూడా ఎంత అందంగా ఉందో. ఇది చాలాగా నోరు తీస్తూ ఉంది. రెస్ట్ తీసుకుంటామంటుంది. ఇంకా గ్లాసుల్లో పెట్టేసి ఉన్నాయి ఇలాంటివి అన్నమాట. అది ఫిష్ చూసారా, ఇది అట్రాక్ట్ చేయడానికి పైన లైట్ వెలుగుద్దంట. దాని ఫుడ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఎంత చిన్న చేపలు, చిన్ని చేపలు, అసలు చాలా చిన్నవి అనమాట. జెల్లీ ఫిష్ అంటే ఇది అసలు ఇంత జెల్లీ లాగానే ఉంది అచ్చంగా. అసలు న్యాచురల్గా బాబా ఏంటో వదులుకుంటూ వెళ్తున్నాయి గొడుగుల్లాగా. అది జెల్లీ ఫిష్ వస్తున్నాము. ఒరిజినల్ అవునా? ఇక్కడ గ్లోబ్ లాగా పెట్టి ఇందులో రకరకాల చేపలు పెట్టారనమాట. ఈ ఎక్వేరియం కూడా చాలా బాగుంది. ఇందులో రెడ్ అన్ని రకాల ఫిష్లు, లైవ్ ఫిష్లు అన్నీ ఉన్నాయన్నమాట. సూపర్. పీచ్ మిఠాయి లాగా ఉన్నాయి చూడండి జెల్లీ ఫిష్. రకరకాల ఆకారాల్లోకి ఎన్ని మూన్ జెల్లీ ఫిష్లు అంటే ఇవి. అసలు ఏంటబ్బా, ఏంటి అబ్బా, అయ్యా ఇలా ఉన్నాయి ఏంటి అలా మాంజిల్ లాగా. మూన్ జెల్లీ ఫిష్లు. అమ్మో, అసలు ఒరిజినల్ ఫిష్లు అంటే నిజంగా సూపర్.
న్యాచురల్ ఫిష్లు, మూన్ జెల్లీ ఫిషెస్, సీ హార్సెస్, స్మాల్, ఇదిగో సీ హార్స్ అంట, సీ హార్స్ అంట. అందుకే ఆడింది అక్కడ, అది నచ్చింది ఆడికి. సీ హార్స్ అంట, నిజంగా గుర్రం లాగానే ఉంది. ఇగో వస్తున్నాయి, గుర్రాల్లాగా ఉన్నాయి అసలు. రెండు గుర్రాల్లాగా. నైస్. అసలు ఇవి కూడా చేపలు అంటే నిజంగా అసలు కొమ్మల్లాగా అనిపిస్తున్నాయి. అదిగో ఇంకో విషయం తెలుసు, కొమ్మల్లాగా ఓన్లీ సీ హార్సే మేల్ ప్రెగ్నెన్సీ, అదే మేల్ సీ హార్స్ ప్రెగ్నెంట్ అవుతాయి అన్నమాట. బేబీస్ వస్తాయి. అది ఒక్కటి అందులోనే ఉందన్నమాట. అది చేపలు టైగర్ టైల్ సీ హార్స్ అంటే ఇవి. ఇగో కనిపిస్తున్నాయి కదా మనకి ఇవి. ఇగో ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ హార్సెస్ అనమాట. ఇక్కడ చూస్తున్నాం మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ హార్సెస్. ఓ ఇందులో మేల్ హార్స్ ప్రెగ్నెంట్ అవుతుందంట. చాలా స్పైసీస్ ఇక్కడ పెట్టారు. ఇదైతే గదలాగానే ఉంది. అదే చచ్చిపోయిన షెల్స్ కొన్నేమో అందులో బతికే ఉన్నట్టున్నాయి. రొయ్యని ఇక్కడేమో స్పైడర్ లాగా ఉంది. తేత అనుకుంటా ఇది. ఏంటి రాజీ? రకరకాల శంకులు ఇక్కడ. ఓ పెద్ద పెద్ద శంకులు చాలా బాగున్నాయి. షీజ్ షెల్స్ అనమాట. షీజ్ షెల్స్ని ఇక్కడ గ్యాదర్ చేసి పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీజ్ షెల్స్. రకరకాలు. మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడికే వచ్చాం, టిన్ టవర్స్. కాకపోతే కొంచెం ప్లేస్ మార్చామంతే. ఈ పాండ్కి చుట్టుపక్కలే ఈ హట్లో ఉంటున్నాం. పెట్రోనాస్ టవర్స్ దగ్గర వ్యూ. ఇక్కడ చూడండి 7 అయింది టైము, కానీ ఇంకా ఎండ పోల. పెద్ద పెద్ద టవర్స్. ఇదిగో దూరంగా డీకు రాజీ వస్తున్నారు. ఇది ఇదిగో అన్వి, రాజీ, డీకు హాయ్ చెప్పండి అందరూ. ఇవాళ పెడుతున్నా ఫోటో కొమ్మలో. మనం రోజు చూసే పెట్రోనాస్ టవర్స్ ఇవే. దగ్గరికి వచ్చాం. దగ్గరగా చూస్తే ఇలా అనమాట. ఇంత టవర్స్ ఎత్తుగా, ఇవన్నీ లైట్లు వెలుగుతూ. ఇది ఈ పెట్రోనాస్ టవర్స్ అనమాట. ఇది అసలు ఈ చూడటానికే వస్తారనమాట. మలేషియా కౌలాలంపూర్ వన్ ఆఫ్ ది ఫేమస్. ఇది మొత్తం ఆ పై దాకా వెళ్ళిపోవచ్చంట. కానీ మేము కొంతవరకు వెళ్ళేసి వ్యూ చూడొచ్చంట, కానీ మేము దానికి వెళ్ళటలేదు. ఎందుకంటే మాది కూడా 35th ఫ్లోర్లో ఉంది కాబట్టి ఏమంత ఎంజాయ్మెంట్ లేదు. కాబట్టి ఊరికే బయట నుంచి రోజు ఇక్కడికి వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు ముందు వైపు బాగానే అనమాట. ఇది పెట్రోనాస్ టవర్స్ లోపల భాగం. ఇది స్నేక్ స్కిన్ అంట, ఫ్రూట్. స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంట. ఏం లిచ్చీస్, ఇవి కూడా వెరైటీ లిచ్చీస్. ఇవే మనకు తెలుసు కాబట్టి. ఓకే, ఇవి మ్యాంగో స్టెన్ అంట. ఇవి వింతగా ఉన్నాయి. మ్యాంగో స్టెన్. ఏమో లాంగ్ కాంగ్ అంట. ఈ ఫ్రూట్స్ లాంగ్ కాంగ్.
ఇది మన వాటర్ యాపిల్ పెద్ద సైజ్ వాటర్ యాపిల్. ఇది డ్యూరాన్ ఫ్రూట్ అంటే పనస లాగానే అనమాట. ఇది పనసలాగానే పనసలో ఇవి లోపల తొనలు ఇలా ఉంటాయి అన్నమాట. భలే ఇదంతా ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఈరోజు ఈ ఫుడ్ స్ట్రీట్కి వచ్చాం. ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక ఇక్కడ లైటింగ్ కూడా భలే బాగుంది. వెరీ స్పెషల్ ఐటమ్మా. ఇదొకటి బాగా స్పెషల్గా ఉంది. అప్పం బాలిక్ అంట. ఇది ఇలా తుడుస్తున్నారు. తుడిసి దాన్ని అలా వేస్తున్నారు అనమాట. వేసి గోధుమ బెల్లం పెట్టుతో చేసి ఇదంతా సీ ఫుడ్ అంతా ఇలా పెట్టేశారు. ప్యూర్ వెజిటేరియన్స్ ఇదంతా. ఏమి ఇక్కడ ఉండ్రాళ్ళు ఉడుకుతున్నట్టు ఉడుకుతున్నాయి.